Yeah, welcome Sarita. Welcome to Dr. Kavita Ajay Talks. ఈరోజు మనతో ఉన్నారు సరిత చంద్రశేఖర్, హోలిస్టిక్ లైఫ్ కోచ్. ఈరోజు మనకి మైండ్ మేనేజ్మెంట్ త్రూ మెడిటేషన్ అనే టాపిక్ ని తను చెప్పబోతున్నారు. షీఈ్ ఎ మెడిటేటర్. చాలా బాగా మెడిటేషన్ నేర్పిస్తుంటారు. అంటే మెడిటేషన్ ఇస్ నథింగ్ బట్ సైంటిఫిక్ అప్రోచ్ ఆఫ్ మెడిటేషన్ ని తను చాలా బాగా చెప్తుంటారు. తన సెషన్స్ అన్ని కూడా చాలా లైవ్లీగా ఉంటాయి. అంటే మెడిటేషన్ ని చెప్పుతూ మెడిటేషన్ ని చేయిస్తూ ఉంటారు సరిత. హోలిస్టిక్ లైఫ్ కోచ్ గా తను చేస్తున్నారు. సో ఈ రోజు తను మన షోకి వచ్చి అసలు మైండ్ మేనేజ్మెంట్ ఈజ్ ఇట్ పాసిబుల్ అండ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు మేనేజ్ అవర్ మైండ్ త్రూ మెడిటేషన్ అనే కంటెంట్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సరితా శేఖర్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్. And on behalf of my subscribers and behalf of Dr. Kavita Ajay, thanks a lot. Now over to you. Thank you, Kavita. Yes, thank you so much for giving me this opportunity. It's my pleasure. Andarki namaste andi. Na peru Sarita Chandrasekhar. Kavita and me are good friends, manchi friends. Memu working together, same job lo unnamu, same school lo work chesamu. We have a lot more things in common. Chala share cheskuntam. Yes. Basically iddari development ekko share cheskuntam. దానికి ఫెసిలిటేట్ చేస్తా ఉంటాము ఒకరికొకరము. ఇప్పుడు చాలా సార్లు ఇద్దరము అంటే భావాలు వేరైనా మార్గం ఒకటే, మార్గాలు వేరైనా డెస్టినీ రీచ్ అయ్యే డెస్టినీ ఒకటే మా ఇద్దరిది. షీ ఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఈరోజు తను నా ఛానల్లో మాట్లాడడం చాలా హ్యాపీ సరిత. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. myself Sarita Chandrasekhar. I'm working as a teacher. At the same time I'm a holistic life facilitator andi. Holistic life ఎలా చేయాలి అంటే వాట్ ఈస్ హోలిస్టిక్ లైఫ్, ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండివిజువల్స్ అనే దాని మీద నేను సబ్జెక్ట్ స్టడీ చేస్తూ ఉంటున్నాను. స్టడీ చేస్తూ ఐఎమ్ వన్ ఆఫ్ ది కో-ఫౌండర్ ఆఫ్ 21st Century Life Foundation అకాడమీ అనేది ఉందండి. వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 8 members. మాదొక రీసెర్చ్ అకాడమీ. అందులో మేము రెగ్యులర్ గా రీసెర్చ్ చేస్తుంటాం. వాట్ ఈస్ హోలిస్టిక్ లైఫ్, వాట్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. మేము సెల్ఫ్ అప్రోచ్ గా చేస్తుంటామండి. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాం. సెల్ఫ్ డెవలప్మెంట్ మీద ఒకరికొకరు ఎన్హాన్స్ చేసుకుంటూ ఎన్రిచ్ చేసుకుంటూ మేము అలా ప్లాన్ చేసుకుంటూ కొన్ని కోర్సెస్ డిజైన్ చేసి మేము అందరికీ అందిస్తూ ఉంటాం. ఈరోజు మన టాపిక్ మైండ్ మేనేజ్మెంట్ త్రూ మెడిటేషన్. వాట్ ఈస్ మైండ్ మేనేజ్మెంట్, మైండ్ వెనకాల ఉన్న సైన్స్ ఏంటి, ఆ మైండ్కి మనకు యూజ్ అయ్యే టెక్నిక్స్ ఏంటి, ఎటువంటి మెథడ్ ఫాలో అయితే మన మైండ్ని మనం కంట్రోల్గా చేసుకోవచ్చు, హౌ కెన్ వి మేనేజ్ ఇట్ అంటే స్కిల్ఫుల్గా ఎలా మేనేజ్ చేయడం అనేది ఇవాళ నా వ్యూస్ మీరు తెలుసుకుంటారు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ డైలీ లైఫ్ అనేది మనం ఇవాళ క్లియర్గా తెలుసుకుందాం. యాక్చువల్లీ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ గురించి చెప్పాలంటే హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. అంటే హ్యూమన్ బీయింగ్ అంటే ఈజ్ నాట్ జస్ట్ ఏ బాడీ బట్ ఒక కోఎగ్జిస్టెన్స్ ఉంటుంది. మైండ్ అండ్ బాడీ రెండు సింక్రానిసిటీలో ఉంటాయి. అయితే ఈ సింక్రానిసిటీని మనం ఫస్ట్ డీటెయిల్గా అర్థం చేసుకుందాం. వాట్ ఈస్ మైండ్? మైండ్ని మనం ఆలోచిస్తే వాట్ ఈస్ మైండ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్ అండి. రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక హ్యూమన్ బీయింగ్ 40 to 50,000 థాట్స్ అండ్ ఈవెన్ మోర్ దెన్ దట్. వన్ డేలో ఒక హ్యూమన్ బీయింగ్ మోర్ దెన్ 40 to 50,000 థాట్స్ అనేది థింక్ చేస్తూ ఉంటారు. ఇది ఎప్పటికీ కంటిన్యూస్ ప్రాసెస్. అర్లీ మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కంటిన్యూస్గా ఈ థాట్ ప్రాసెస్ అనేది నడుస్తూనే ఉంటుంది. అయితే ఇందులో ఏముంటాయి మరి, వాట్ ఆర్ వి థింకింగ్, అంత ఆలోచిస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అని కనుక చూస్తే మోస్ట్ ఆఫ్ ది థాట్స్ ఏవైతే వస్తున్నాయో దే ఆర్ 90% రిపిటేషన్ ఆఫ్ యెస్టర్డే, డే బిఫోర్ యెస్టర్డే, వన్ మోర్ డే బిఫోర్ యెస్టర్డే. ఇలా మనం ఆ రిపిటేషన్ థాట్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. ఈ రకంగా మనం కంటిన్యూస్గా థాట్ ప్రాసెస్లో ఉంటాం.
మనము హ్యూమన్ మైండ్ లో మనం చూస్తే గనక దేర్ ఆర్ బేసికలీ 3 మెయిన్ పార్ట్స్ అండి. ఫస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాంగా థాట్స్ గురించి. ఎక్కువ శాతం థాట్స్ ఫోకస్ అయ్యి ఉండేదంతా కాన్షియస్ మైండ్ లో. ఈ కాన్షియస్ మైండ్ అనేది 5% ఆఫ్ ద మైండ్. మనం డైలీ మనం యూజ్ చేసుకునే మైండ్, కాన్షియస్ మైండ్, థాట్స్ఫుల్ మైండ్ ఏదైతే ఉందో దట్ కాన్స్టిట్యూట్స్ ఓన్లీ 5% ఆఫ్ టోటల్ మైండ్. మిగతా 95% అనేది దట్ ఈస్ కాల్డ్ సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ లో ఏముంటుంది అంటే థాట్స్, థింకింగ్ ప్రాసెస్, మెమరీస్ ఇవన్నీ ఉంటాయి. మరి సబ్ కాన్షియస్ మైండ్ లో ఏముంటాయి అంటే మనకు ఇంటర్నల్ గా ఉన్న స్కిల్స్. సబ్ కాన్షియస్ మైండ్ మన టోటల్ బాడీ మెటబాలిజం ని మేనేజ్ చేస్తుంది. మన హార్ట్ బీట్, మన కిడ్నీస్ వర్కింగ్, అట్లా ఇంటర్నల్ ఆర్గన్స్ వర్కింగ్ ని మేనేజ్ చేస్తుంటుంది. ఎట్ ద సేమ్ టైం మన హ్యాబిట్స్, మన ఇమోషనల్ రియాక్షన్స్, మన యాటిట్యూడ్స్, మన బిలీఫ్ సిస్టమ్స్, మన పర్సెప్షన్స్, ఒక మేజర్ 95% ఆఫ్ మన లైఫ్ డిసైడింగ్ ఫీచర్స్ అన్ని కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటుంది. దేర్ ఈస్ వన్ మోర్ మైండ్ దట్ వర్క్స్ ఇన్ బిట్వీన్ దీస్ టూ. అంటే ఈ రెండిటి మధ్యలో ఈ కాన్షియస్ మైండ్ కి సబ్ కాన్షియస్ మైండ్ కి లింకింగ్ ఇంకొకటి ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ అనలిటికల్ మైండ్. ఈ అనలిటికల్ మైండ్ ఏం చేస్తుంది అంటే కాన్షియస్ మైండ్ లో మనకి ఏవైతే థాట్స్ వస్తూ ఉంటాయో ఆ కాన్షియస్ మైండ్ ని అనలైజ్ చేస్తూ ఉంటుంది. ద లాజిక్, ద రీజనింగ్ బిహైండ్ ఎందుకు వస్తుంది ఈ థాట్, గుడ్డా బ్యాడా, దాన్ని టెస్టింగ్, జడ్జిమెంట్ చేయడం, ఇదంతా అనలిటికల్ మైండ్ చేస్తుంది. ఈ మన హోల్ డే ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ కంప్లీట్లీ ఏమవుతుందంటే ఓన్లీ కాన్షియస్ అండ్ అనలిటికల్ మైండ్ లోనే మనం ఆ లెవెల్స్ లోనే మనం వర్క్ చేస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి డోంట్ యూజ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇది మనకు సైంటిఫిక్ రీసెర్చ్ లో కూడా చెప్పారండి. ఎవరైతే ది మోస్ట్ ఇంటెలెక్చువల్ పీపుల్ ఉన్నారో లైక్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ కానీ, లేకపోతే మన అబ్దుల్ కలాం గారు కానీ, లేకపోతే మోస్ట్ గ్రేట్ థింకర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కొద్దిగా సబ్ కాన్షియస్ మైండ్ ని యూజ్ చేయగలిగారు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ని అనలైజ్ చేసుకోవడం, దాన్ని యూజ్ చేయడం మనకు కూడా సాధ్యం అవుతుందా కాదా? ఎలా అవుతుంది మనం గమనిద్దాం. అయితే ఇప్పుడు మనకు కాన్షియస్ మైండ్ ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ రెండింటి మధ్యలో మనకు ఒక అనలిటికల్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామనంటే మనం ఎప్పుడైతే మెడిటేషన్ లో కూర్చుంటామో మెడిటేషన్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది అంటే ఈ కాన్షియస్ లో కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో అది మెల్లిగా తగ్గుతుంది. దట్ సబ్డ్యూస్, మెల్లిమెల్లిగా దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది. మన మైండ్ ని కామ్ గా చేసుకొని మనం బాడీని రిలాక్స్ చేసుకొని ఎప్పుడైతే మనం కూల్ గా కూర్చుంటామో అప్పుడు ఈ థింకింగ్ ప్రాసెస్ అనేది చాలా స్లో డౌన్ అయ్యి నెమ్మదిగా ఈ కాన్షియస్ బ్రెయిన్ యాక్టివిటీ ప్లస్ అనలిటికల్ మైండ్ యాక్టివిటీ అంతా కూడా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ మన మైండ్ కున్న లింక్ అదే అండి. ఒకవేళ కాన్షియస్ మైండ్ హైలీ యాక్టివ్ గా ఉంటే మనకు సబ్ కాన్షియస్ మైండ్ యొక్క వర్క్ తెలీదు. ఒకవేళ సబ్ కాన్షియస్ మైండ్ పూర్తిగా లో యాక్టివ్ ఉంటే, జీరో ఉంటే అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. ఇది మనకు సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందండి. ఎవరైతే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చాలా టెన్షన్ లో, డిప్రెషన్ లో ఉన్నప్పుడు, లేకపోతే మనం చాలా హడావుడిగా ఏదో వెతుకుతున్నప్పుడు మన పక్కన వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ కామ్ గుండు, ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే నీకు గుర్తొస్తుంది, కూర్చొని ఆలోచిస్తే నీకు తెలుస్తుంది అంటారు కదా. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తామో అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ లోంచి మనకు అది క్లిక్ అవుతుంది. ఈ కాన్షియస్ మైండ్ కంటిన్యూస్ థింకింగ్ ప్రాసెస్ ని ఎప్పుడైతే ఆపుతామో సబ్ కాన్షియస్ అప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఈ మెడిటేషన్ వలన మనకి కాన్షియస్ మైండ్ థింకింగ్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. అనలిటికల్ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోయి చాలా స్లోగా గ్రాడ్యువల్ గా సబ్ కాన్షియస్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సబ్ కాన్షియస్ యాక్టివిటీ అంటే మైండ్ ఫుల్ గా మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో ఈ సబ్ కాన్షియస్ యాక్టివిటీ మనం ఓపెన్ అయ్యి మనకి ఏం చేస్తుంది అని అంటే మనం ఒక రెగ్యులర్ థింకింగ్ ప్రాసెస్ లో ఉంటాం. నిన్నటి ఆలోచనలు, మొన్నటి ఆలోచనలు, మొన్న కలిగిన టెన్షన్ అది నిన్నటికి క్యారీ అవుతుంది, నిన్నటి టెన్షన్ ఈ రోజుకి క్యారీ అవుతుంది. ఇట్లా మనం ఒక ఫిక్స్డ్ గా ఒక థింకింగ్ ప్యాటర్న్ లో ఉంటాము. ఆ ఫిక్స్డ్ మైండ్ నుంచి మనని ఓపెన్ మైండ్ కి తీసుకెళ్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఇట్ హ్యాస్ గాట్ అన్లిమిటెడ్ పవర్.
మనం చాలా ఓపెన్ అప్ అయిపోయి ఒక ఫిక్స్డ్ థింకింగ్ ప్రాసెస్ నుంచి ఒక చాలా ఎలాబరేట్ ప్రాసెస్ లోకి ఓపెన్ మైండ్ గా మనము వస్తాం. మనం ఎప్పుడైతే కాన్షియస్ యాక్టివిటీలో ఉంటాం, మనము కేవలం ఒక అబ్జర్వర్ లాగా ఉంటాం. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరిని గమనించి ఏం నేర్చుకోవాలి, అబ్జర్వర్ లాగా ఉంటాం, ఒక ఫాలోవర్ లాగా ఉంటాం. మనం మన థింకింగ్ కి మనం ఫిక్స్ అయిపోయి మనం ఒక లూజర్ లాగా ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం సబ్ కాన్షియస్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకొని ఫిక్స్డ్ మైండ్ నుంచి ఓపెన్ మైండ్, ఫిక్స్డ్ మైండ్ సెట్ లేదా క్లోజ్డ్ మైండ్ సెట్ నుంచి మెడిటేషన్ ద్వారా ఓపెన్ మైండ్ కి వచ్చినప్పుడు we will not be an observer. We will transform from observer to performer. We will transform from loser to winner. మన లూజర్నెస్, రెగ్యులర్ థింకింగ్ ప్యాటర్న్ నుంచి వెళ్ళి మనం విన్నర్ మైండ్ సెట్ మనకు వస్తుంది. ఫ్రమ్ ఫాలోవర్ అంటే కేవలం ఒకరిని చూసి వాళ్ళని మాత్రమే అనుసరించడం కాకుండా మనం ఒక లీడర్ లాగా థింక్ చేస్తాం. వి బికమ్ ఫ్రమ్ ఫాలోవర్ టు ఏ లీడర్. ఇది మనకు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివిటీలో జరుగుతుంది. మనకు మైండ్ గురించి ఇంకొక విషయం చెప్పాలంటే దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ మైండ్ అండి, 4 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్. ఆ ప్యాటర్న్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఈజ్ డిజాస్టర్స్ థింకింగ్, సెకండ్ వన్ ఈజ్ నెగటివ్ థింకింగ్, థర్డ్ ఈజ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మిరాక్యులస్ థింకింగ్. డిజాస్టర్స్ థింకింగ్ అంటే మీకు ఆ డెఫినేషన్ ఆ వర్డ్ లోనే మీకు అర్థమైపోతుంది. విధ్వంసకరమైన ఆలోచనలు, నాకు చిన్న ఇబ్బంది వచ్చింది మొత్తం నాశనం అయిపోయింది అని అంటారు. అంటే అంత డిజాస్టర్స్, చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా, చిన్న తప్పును కూడా చాలా పెద్ద తప్పుగా చేసి చూసుకోవడం. నెగిటివ్ థింకింగ్, ప్రతి దాంట్లో సరిగ్గా లేదు అని ఆలోచించడం, అది నెగిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ మనందరికీ తెలుసు. పాజిటివ్ థింకింగ్ అంటే ఉన్నదాన్ని కొంచెం ఆశావాహ దృక్పథం, మంచి మంచి ఉద్దేశంలో మనం చూస్తాం. ఇది కాకుండా మిరాక్యులస్ థింకింగ్ ఏం చేస్తుంది అంటే మనకు టార్గెటెడ్ థింకింగ్ అండి. ఏది కావాలో దాని మీద మాత్రమే ఫోకస్, వేరే ఏ పాసిబిలిటీ లేదు. నేను ఇందులో గెలవాలి, లేకపోతే నేను ఇది కంప్లీట్ చేసుకోవాలి, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే కేవలం దాని మీదనే ఆలోచన. ఇంకా వేరే నేను చదువుకుంటున్నా, నాకు టైం సరిపోతుందా, ట్యూషన్స్కి వెళ్ళాలా, ఇట్లాంటి డైవర్షన్ ఏం లేకుండా పాయింటెడ్ ఫోకస్ గా ఒకటే విషయంని ఆలోచిస్తే దాన్ని మిరాక్యులస్ థింకింగ్ అంటారండి. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేసుకుంటూ మనం మన కాన్షియస్ యాక్టివిటీ మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ సబ్ కాన్షియస్ యాక్టివిటీ పెంచుకుంటామో అప్పుడు మన లోపల ఉన్న డిజాస్టర్స్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ మాయమైపోయి ఆల్రెడీ మనలో ఉన్న కొంచెం పాజిటివ్ థింకింగ్ నుంచి మనం మెల్లిమెల్లిగా మిరాక్యులస్ థింకింగ్ వైపుకి వస్తాం. అది మనకు మెడిటేషన్ దాంట్లో మనకు హెల్ప్ చేస్తుంది. అయితే ఈ మిరాక్యులస్ థింకింగ్ కి మనకు చాలా మంది ఇప్పుడు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, సైంటిస్టులు కానీ, లేకపోతే ఈవెన్ మన గ్రేట్ లీడర్స్ మహాత్మా గాంధీ కానీ, ఇట్లాంటి వాళ్ళందరికీ మిరాక్యులస్ థింకింగ్. వాళ్ళ చుట్టూ చాలా వినాశకరమైన పరిస్థితులు, నెగిటివ్ పరిస్థితులు ఉన్నా కానీ మహాత్మా గాంధీ ఏమనుకున్నారండి, అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆయన ఎదిరించగలిగిండు అంటే దానికి రీజన్ ఏంటి? ఓన్లీ మిరాక్యులస్ థింకింగ్. హీ హ్యాడ్ ఓన్లీ వన్ థాట్, వన్ ఫోకస్, నాన్ వైలెన్స్. ఒకటి, నాన్ వైలెన్స్ గానే నేను ఫైట్ చేస్తా. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇండియా నుంచి వెళ్ళిపోవాలి. ఓన్లీ దట్ వన్ పాయింట్. అది మిరాక్యులస్ థింకింగ్. అబ్దుల్ కలాం చూడండి, మన ఇండియాని ఒక పొజిషన్ లోకి తీసుకురావాలి, రాకెట్ సైన్స్ లో దాని ఒక అచీవ్మెంట్ కి తీసుకొచ్చి పెట్టాలనే మిరాక్యులస్ థింకింగ్ తోటి ఈ డెవలప్డ్ ఫ్రమ్ ఏ నార్మల్ సైంటిస్ట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇలా మనం మిరాక్యులస్ థింకింగ్ కి హెల్ప్ చేసేదే మనకు మెడిటేషన్ ఉపయోగపడుతుంది. వెన్ వి మేనేజ్ అవర్ మైండ్, వెన్ వి మేనేజ్ అవర్ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ యాక్టివిటీ త్రూ మెడిటేషన్, అప్పుడు మనకు మిరాక్యులస్ థింకింగ్ అనేది అలవాటు పడుతుంది. అది ఎలానో మనం తెలుసుకున్నాం. ఈ మన ఇంట్రొడక్షన్ లో నేను చెప్పాను కదండి, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఏ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. మైండ్ అండ్ బాడీ రెండుతో, సెల్ఫ్ అండ్ బాడీతో మనం పనిచేస్తున్నాం. మనకు ఎనర్జీ వస్తుంటుంది, కంటిన్యూస్ గా మనం ఎనర్జీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ప్లస్ మనం చేసే పనులలో ఎనర్జీ మనకి ఖర్చు అవుతూ ఉంటుంది. మనకు ఎనర్జీ రిసోర్సెస్ ఏంటి చూద్దాం. వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. ఒకటి ఏంటి అంటే ఫుడ్ ఎనర్జీ. మనం డైలీ తీసుకునే ఫుడ్ నుంచి మనకు ఎనర్జీ వస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఆ బ్రేక్ఫాస్ట్ ఒక 4 hours లో డైజెస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఎనర్జీ లాస్ అయిపోయి ఆకలి వేస్తుంది. మళ్ళీ మనం లంచ్ చేస్తాము, మళ్ళీ నెక్స్ట్ 5 to 6 hours మనకు ఆ ఎనర్జీ సరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనం డిన్నర్ చేస్తాం, మళ్ళీ కొన్ని అవర్స్ కి మనకు ఆ ఎనర్జీ సరిపోతుంది.
ఈ ఎనర్జీ మనకి ఎక్కడ యూజ్ అవుతుందండి? ఫుడ్ ఎనర్జీ. ఈ ఫుడ్ ఎనర్జీ అనేది కేవలం మనం డైలీ చేయగలిగిన మెటబాలిక్ యాక్టివిటీస్ కి మాత్రమే యూజ్ అవుతుంది. అయినా మనం ఎనర్జెటిక్ గా ఉండడానికి, మనం హెల్దీగా ఉండడానికి మనకి ఇంకొక అడిషనల్ ఒక ఎనర్జీ వస్తుందండి. ఆ ఎనర్జీ ఏంటి అంటే దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి స్లీప్ లో వస్తుంది. ఎప్పుడైతే మనం డే అంతా పనులు చేసి అలసిపోయి చాలా విశ్రాంతిగా డీప్ స్లీప్ లో ఉంటామో, అప్పుడు మనకు తెలియకుండా అన్నోయింగ్లీ మన స్లీప్ లో మన బాడీ, మన మైండ్ అనేది కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. దాంతోటి మన బాడీ కంప్లీట్ గా రిలాక్స్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ మనం రిఫ్రెష్డ్ గా లేస్తాం. ఈ కాస్మిక్ ఎనర్జీ రావడానికి ఓన్లీ ఒక స్లీప్ ఏం కాదండి, ఇంకొక నెక్స్ట్ సోర్స్ కూడా ఉంది, దట్ ఈస్ మెడిటేషన్. మనం స్లీప్ లో అన్నోయింగ్ గా మనకు తెలియకుండా మనం ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాం, కాస్మిక్ ఎనర్జీ. కానీ ఎప్పుడైతే మెడిటేషన్ లో కూర్చుంటామో మనం స్లీప్ లైక్ స్టేట్ లోనే ఉంటాము, బట్ మనం కాన్షియస్లీ ఆ ఎనర్జీ మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. మెడిటేషన్ లో మనం అవేర్నెస్ లో ఎనర్జీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఫుడ్ ఎనర్జీ అనేది మనకు డైలీ మెటబాలిజం కే సరిపోతుంటుంది. అంటే ఈ ఎనర్జీ అనాలిసిస్ కనుక మనం చేసుకుంటే, మనం ఎంత ఆహారం తీసుకున్నా మనం చేసే పనులకి, తర్వాత మనం ఆలోచించే ఆలోచనలకి మనం క్యాల్కులేట్ చేసుకుంటే గనక ఒక 1 డేలో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం అలసిపోతున్నామంటే మనకు ఆ ఎనర్జీ సరిపోవట్లేదు. వి నీడ్ మోర్ ఎనర్జీ. ఇప్పుడు ఈ రోజు నేను ఒక 10 పనులు చేయగలుగుతున్నా మార్నింగ్ 10 to 4. నేను ఇంకా అడిషనల్ గా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అప్పుడు నాకు అడిషనల్ ఎనర్జీ కావాలి. ఈ అడిషనల్ ఎనర్జీ నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నేను ఎలా గెయిన్ చేసుకోవాలి అంటే, వన్ అండ్ ఓన్లీ మెథడ్ దట్ త్రూ విచ్ వీ కెన్ గెట్ దిస్ ఎనర్జీ. ఈ ఎనర్జీ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఓన్లీ త్రూ మెడిటేషన్ అండి. మనం క్యాల్కులేట్ చేసుకొని చూసుకోవచ్చు ఈ ఎనర్జీ మనకు సరిపోతుందా లేదా. మెడిటేషన్ చేయడం వలన మనం డీపర్ లెవెల్స్ ఆఫ్ అవేర్నెస్ లో ఉండి సబ్ కాన్షియస్ ని చాలా యాక్టివేట్ చేసుకున్నప్పుడు మనం ఎక్కువ ఎనర్జీ గెయిన్ చేయడం అనేది జరుగుతుంది. స్లీప్ లో మనం తీసుకుంటాం కానీ మనం అవేర్నెస్ తో ఉండం. అయితే ఈ ఈ ఈ రోజు ఈ మైండ్ మేనేజ్మెంట్ లో మనం ఈ ఎనర్జీ ఎలా తీసుకుంటున్నాము, ఎలా పోగొట్టుకుంటున్నాం అనేది మనకు కంప్లీట్ అవేర్నెస్ అనేది ఉండాలండి. ఈ ఎనర్జీ మెకానిజం ఏదైతే ఉందో ఎలా పనిచేస్తుంది అనేది ఒక 2 మెథడ్స్ ఉన్నాయండి. ఈ రెండిటి మీద మనం అవేర్నెస్ పెంచుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము. మోస్ట్లీ మనకు చాలా మోటివేషన్స్ మనం ఎక్కడైతే బయట నుంచి వింటామో, మనం ఏది చేయాలో, ఏది ఎటువంటి పనులు ఏవి వినాలి, ఏ పనులు చేయాలి అనేది ఎక్కువ మనకు మోటివేషన్ నుంచి వస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఎనర్జీ అనేది చేయకూడని పనుల ద్వారా, చేయకూడని పనులు చేయటం ద్వారా కూడా మనం ఎనర్జీ లూజ్ అవుతున్నాం. ఇప్పుడు మనం ఆ మెకానిజం ఏంటో తెలుసుకుందామండి. 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటిది అని అంటే ఎనర్జీ డ్రైనర్స్ ఆర్ ఎనర్జీ వేస్టర్స్, ఇది ఒకటి. ప్లస్ నెక్స్ట్ ఏంటిదంటే ఎనర్జీ క్రియేటర్స్ అండ్ ఎనర్జీ ఎన్హాన్సర్స్. క్రియేటర్స్ ఆర్ ఎన్హాన్సర్స్, లేకపోతే డ్రైనర్స్ ఆర్ వేస్టర్స్. మరి ఈ ఎనర్జీ డ్రైనర్స్ ఏంటి, ఈ ఎనర్జీ ఎన్హాన్సర్స్ ఏంటి, వాటి వల్ల మనకు ఉపయోగం, మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, మనం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం అనేది మనం ఒక్కసారి కంప్లీట్ మన డైలీ యాక్టివిటీ ఒకసారి అనలైజ్ చేద్దాం. ఈ ఎనర్జీ డ్రైనర్స్ అండ్ ఎనర్జీ క్రియేటర్స్ ని కొన్ని సెక్షన్స్ కింద డివైడ్ చేశానండి. ఎనర్జీ డ్రైనర్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. సింపుల్ గా ఎప్పుడు వరీ చేయడం, బెంగ పెట్టుకొని ఉండడం, బాధపడుతూ ఉండడం, ఎప్పుడు కంప్లైంట్ చేయడం, ఒకరు వేరే వాళ్ళ మీద కంప్లైంట్స్ పెట్టుకొని ఉండడం, జడ్జిమెంట్స్ పెట్టుకొని ఉండడం, క్రిటిసైజ్ చేయడం, ఇవన్నీ కూడా ఎనర్జీ డ్రైనర్స్. ఎనర్జీ ఎన్హాన్సర్స్, ఎనర్జీ క్రియేటర్స్ ఏంటి అంటే మంచి విషయాలు వినడం, మంచి మ్యూజిక్ వినడము, సరైన విధానంలో నిద్రపోవడం, మంచి మంచి బుక్స్ చదవడం. అన్నిటికంటే బిగ్గెస్ట్ ఎనర్జీ క్రియేటర్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఓన్లీ మెడిటేషన్. అయితే ఇప్పుడు ఇవి చిన్న టాపిక్స్ కింద డివైడ్ చేశాను. మనం మనకు నోటి ద్వారా మనం ఎలా ఎనర్జీ డ్రైన్ చేసుకుంటున్నాం, ఎలా ఎనర్జీ క్రియేట్ చేసుకుంటున్నాం. నోటి ద్వారా మనం ఎనర్జీ డ్రైన్ చేసుకునేది, ఎనర్జీ డ్రైనర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అని అంటే ఎక్సెసివ్ ఈటింగ్. ఇది మనకు తెలిసి తెలియకుండా మనం చేస్తూ ఉంటాం డైలీ. మన శరీరానికి ఎటువంటి అవసరం, ఎంత మంచి ఫ్రెష్ ఫుడ్ అవసరమో అది కాకుండా మనం అడిషనల్ గా మనం కెమికలైజ్డ్ ఫుడ్ కానీ, బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ కానీ,
శరీరానికి సరికాని ఆహారం మనం ఇస్తాం. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ తినడం గంటలు గంటలు. తర్వాత ఈటింగ్ ఒక టైం కూడా మనం ప్రాపర్ గా ఉండదండి. ఇష్టం వచ్చినట్టు 5 అవర్స్ కి తింటాము, తర్వాత 10 అవర్స్ గ్యాప్ ఇస్తాము, తర్వాత 2 అవర్స్ కి తింటాం. ఈ ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కూడా మన లోపల మనకు తెలియకుండానే ఎనర్జీ డ్రైన్ అయిపోతుంటుంది. అట్ ద సేమ్ టైం అవేర్నెస్ లేని ఈటింగ్, అంటే మనం తినేటప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఆహారాన్ని మనం ఎంజాయ్ చేసుకుంటూ, సరిగ్గా నములుకుంటూ, దాన్ని తెలుసుకుంటూ, దానిలో ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయో వాటిని గుర్తించుకుంటూ తినాలి. అంతే తప్ప మనకు టెన్షన్ ఉంది, హడావుడి ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి గబా గబా మింగేస్తుంటే అది మనకు ఎనర్జీ ఇవ్వడం కాదండి, ఎనర్జీ లాస్ చేస్తుంది. ఎనర్జీ అంటే మనం తీసుకునే ఫుడ్ కూడా కుకింగ్ విధానం కూడా సరిగ్గా ఉండాలండి. సరి అయిన గిన్నెలలో వండడము, సరి అయిన విధానం. చాలా మంది టెన్షన్ లో, డిప్రెషన్ లో ఉంటారు ఇంట్లో ఆడవాళ్ళు. అదే విధంగా ఆ డిప్రెషన్ లోనే అన్నం వండుతారు, కోపంతో అన్నం వండుతారు. ఆ ఎనర్జీ అంతా తిన్న వాళ్ళకి చేరుతుంది. ఇట్లా కాకుండా ఎనర్జీని మనం రైట్ గా ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఆహారం విషయంలో అయితే, కరెక్ట్ సరి అయిన ఆహారం తీసుకోవడం, వీలైనంత ఫ్రెష్, కలర్ఫుల్, లీఫీ, గ్రీన్ వెజిటేబుల్స్ మనం తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి. తర్వాత మనం ఆహారం తినేటప్పుడు కోపంతో తింటున్నామా, డిప్రెషన్ లో ఉన్నప్పుడు తింటున్నామా, ఏడుస్తున్నప్పుడు తింటున్నామా, మన మైండ్ ఎలా పనిచేస్తుంది అనేది చూసుకోవాలి. అలా తినకూడదండి. మన మైండ్ ని రిఫ్రెష్ చేసుకొని, ఇప్పుడు మీరు డిప్రెషన్ లో ఉన్నారనుకోండి, ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసి మైండ్ ని కూల్ చేసుకొని ఆ తర్వాత ఆహారం తీసుకుంటే ఆ ఫుడ్ మనకు సరిగ్గా బాడీకి అందుతుంది. ఇంకొకటి ఉంటుందంటే, మనకు నోటి ద్వారా మనం చేసే పని ఇంకొకటి మాట్లాడడం. మన స్పీచ్ ఎలా ఉంది, మన స్పీచ్ మీద మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడేది పర్పస్ ఉందా లేదా. పర్పస్లెస్ స్పీచ్ అయితే అది ఎనర్జీ డ్రైనర్, ఎనర్జీ వేస్టర్. పర్పస్ఫుల్ స్పీచ్, పర్పస్ఫుల్ మాట్లాడడం. మనం మన ఫ్యామిలీతో రోజంతా మాట్లాడుతూ ఉంటాం. మనం మాట్లాడే మాటలు పర్పస్ ఉందా, పర్పస్ లేదా. పనికిరాని, ఉద్దేశపూర్వకంగా జడ్జిమెంట్, క్రిటిసిజం, గ్రడ్జ్ తో ఉన్న మాటలు చేస్తుంటే మన ఎనర్జీ, మన బ్రెయిన్ లూజ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకొని, నలుగురు కలిసి మంచి విషయాలు, మంచి షోస్, కామెడీ షోస్ చూసుకుంటూ, నవ్వుకుంటూ, హ్యాపీగా మనము ఫ్యామిలీతో కలిసి చాలా పని చేస్తామండి. చాలా పనులు షేర్ చేసుకుంటాం. బట్ ఫ్యామిలీ ఎప్పుడైనా కలిసి ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటుందా? ఒక మంచి ఫ్యూచర్ మనం 6 మంత్స్ తర్వాత ఏం చేద్దాం, తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని డిస్కస్ చేయాలి. అది ఫ్యామిలీలో ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఫ్యామిలీకి ఒక కామన్ ప్లాన్ అనేది ఉండాలి, ఒక కామన్ గోల్ ఉండాలి. మన ఫ్యామిలీ పరంగా మనం ఏం అచీవ్ చేసుకోవాలి, వి షుడ్ హ్యావ్ ఎ ఫ్యామిలీ గోల్. అట్లా చేస్తున్నామా? ఇది కాకుండా కంటిన్యూస్ గా చాటరింగ్ ఉంటది. కొంతమంది కంటిన్యూస్ గా ఎవరు ఏ పని చేసినా జడ్జిమెంట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం ఒక రోజులో చేస్తూ ఉండేటివే. ఇవి ఎప్పుడైతే అన్సైంటిఫిక్ గా చేస్తామో, ఎప్పుడైతే రాంగ్ వేస్ లో మనం మన ఎనర్జీని యూటిలైజ్ చేస్తామో, అప్పుడు ఆ ఎనర్జీ డ్రైన్ అనేది జరుగుతుంది. మనం మాట్లాడే దాంట్లో సరి అయిన మాటలు వచ్చినప్పుడు, రైట్ అండర్స్టాండింగ్ తో మాట్లాడినప్పుడు, పర్పస్ఫుల్ గా మాట్లాడినప్పుడు, ఎదుటి వాళ్ళని ఎన్హాన్స్ చేసే విధంగా మన మాటలు ఉన్నప్పుడు అది మనకు ఎనర్జీ క్రియేటర్ అవుతుంది. ఇట్లా మనం నోటి ద్వారా చేసే పనుల మీద మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. తర్వాత మనం కళ్ళ ద్వారా మనం ఏం పనులు చేస్తున్నాం. కళ్ళ ద్వారా చాలా మందికి అలవాటు ఉందండి. ఇప్పుడు ఎవరు చెప్పినా మాకు కూడా అదే ప్రాబ్లం ఉందంటారు. బిగ్గెస్ట్ ప్రాబ్లం టీవీ అండ్ మొబైల్ అండ్ ల్యాప్టాప్. అందరికీ తెలుసు అది చాలా యూస్ఫుల్. మనకు ఎంత అవసరం ఉందో అంత ఉపయోగించుకుంటే, మనం చూస్తూ ఉండాలండి. మనం ఫోన్ వాడుతున్నాం 5 మినిట్స్, 10 మినిట్స్ మనకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మనకు కావాల్సిందంతా డౌన్లోడ్ చేసుకున్నాం, మంచి మ్యూజిక్ విన్నాం. దట్ ఈస్ ఎనర్జీ క్రియేటర్. కానీ దాన్నే పట్టుకొని మనం ఎప్పుడైతే అన్నెసెసరీ చాటింగ్ చేస్తున్నామో, అన్నెసెసరీ వీడియోస్ చూస్తున్నామో, అన్నెసెసరీ న్యూస్ వింటున్నామో, హారిబుల్ అండ్ డిజాస్ట్రస్ థింకింగ్ ఉన్న న్యూస్ అట్లాంటివి వింటున్నాము, అవన్నీ మన ఎనర్జీ డిప్లీట్ చేస్తూ ఉంటాయి. ఈ అవేర్నెస్ అనేది మనకు ఉండాలి. మనం చేసే పనులలో మనం టీవీ చూసినా కానీ, మొబైల్ వాడుతున్నా కానీ, ల్యాప్టాప్ వాడుతున్నా కానీ, మనం దాన్ని మనం డెవలప్మెంట్ కి వాడుతున్నామా, అది మనకి ఎనర్జీ ఇస్తుందా, ఎనర్జీ డిప్లీట్ చేస్తుందా అనే దాని మీద అబ్జర్వేషన్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటిదంటే, కళ్ళని
ఎక్కువ శాతం తెరుచుకొని ఉంచడం వలన 80% ఆఫ్ ద ఎనర్జీ మనం ఫుడ్ ద్వారా, స్లీప్ ద్వారా ఏదైతే ఎనర్జీ తీసుకుంటామో అది అనవసరమైన వాటిని చూడడం ద్వారా, అనవసరమైన టీవీ గానీ, స్క్రీన్స్ ఇట్లా పెట్టడం వలన 80% ఆఫ్ ద మన ఎనర్జీ మన కళ్ళలోంచి బయటికెళ్ళిపోతుంది. అదే మనకు సాయంత్రం అలసిపోవడానికి, నిద్ర రావడానికి, స్లీప్ కూడా ప్రాపర్‌గా ఉండదు. ఎక్కువ శాతం స్క్రీన్ చూసి, చూసి మన కళ్ళను కూడా మనం పాడు చేసుకుంటున్నాం. అది కూడా మన ఎనర్జీ డ్రైన్ చేస్తుంది. ఎనర్జీని క్రియేట్ చేసుకోవాలి. ఒక రోజులో కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ గాని, ఒక 20 మినిట్స్ గాని పచ్చటి చెట్లు, మంచి చుట్టూ గార్డెనింగ్ పని చేసుకుంటూ గార్డెన్స్‌లో ఉన్న మొక్కలను వాటిని చూస్తే అవి మనకు డైరెక్ట్‌గా మన కంట్లోకి ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ. ఎట్ ద సేమ్ టైమ్ మనల్ని మనం సన్ రేస్ కి ఎక్స్‌పోజ్ చేసుకోవాలి. డైలీ మనకు కావాల్సిన డి విటమిన్ తీసుకోవాలి. ఆ రకంగా మనం ఎనర్జీ ఇంటేక్ చేసుకోవాలి. రోజంతా మనం చేసే కళ్ళతో చేసే పనులలో ఎనర్జీ అవుట్ గోయింగే ఉంటుంది తప్ప ఎనర్జీ ఇంటేక్ అనేది మనకు చాలా తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఈ ఎనర్జీ డిప్లీట్ ఎక్కడ ఎనర్జీ డ్రైన్ అవుతుంది, ఎక్కడ ఎనర్జీ వేస్ట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఎక్కడ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఒక గంట సేపు టీవీ చూసారు లేదా ల్యాప్‌టాప్ చూసారు. 5 మినిట్స్ ఎళ్లి బయట కాసేపు వేప చెట్టు కింద కూర్చొని ఆ వేప చెట్టు ఆకులను గమనించండి. మీరు పోగొట్టుకున్న ఎనర్జీ అంతా తీసుకుంటారు. ఇట్లా మనము రైట్ వే ఆఫ్ యూజింగ్ అవర్ ఐస్, నోరుని ఎలా యూజ్ చేసుకోవడం, మాట్లాడడానికి, ఆహారం తీసుకోవడానికి, ఆహారపు అలవాట్లు, మాటలు ఎట్లా నేర్చుకున్నామో అట్లానే కళ్ళను కూడా మనం ప్రాపర్ వేగా యూటిలైజ్ చేసుకుంటే మనం ఎనర్జీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటండి, నెక్స్ట్ మన నిద్రపోయే విధానం. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు బాడీకి మంచి సైకిల్ ఉంటుంది. ఒక రిథమ్ ఉంటుంది, స్లీప్ రిథమ్. దాన్ని మనం డిస్టర్బ్ చేస్తాం. మనం లేట్ నైట్స్ పడుకోవడము, లేట్‌గా లేవడం అనేది మన బాడీ సైకిల్‌ని కంప్లీట్‌గా డిస్టర్బ్ చేసి ఇంప్రాపర్ స్లీప్ క్రియేట్ చేస్తుంది. ఇంప్రాపర్ స్లీప్ వలన మనకు బాడీ పెయిన్స్ వస్తాయి. ఎక్సెసివ్ స్లీప్, ఇంప్రాపర్ స్లీప్, సరి అయిన టైంకి పడుకోవాలి. తర్వాత పడుకునే రూమ్‌లోనే చాలా మంది టీవీలు పెట్టుకుంటారు. పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకుంటారు. ఆ స్క్రీన్ ప్లే అయితూ ఉంటుంది. ఆ బ్లూ లైట్‌లోనే మనం ఉంటాం. దానివల్ల మనకి మెలటోనిన్ అనే హార్మోన్ మనకు రిలీజ్ అవ్వడం తగ్గిపోతుంది. దాంతో మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది. అలా కాకుండా వీలైనంత వరకు మనం నైట్ టైమ్ పడుకునే ముందు మొబైల్స్ గానీ, ల్యాప్‌టాప్స్ గానీ, టీవీలు గానీ మన బెడ్‌రూమ్‌లో లేకుండా చేసుకోవడం వలన మనం ఎంత ఎనర్జీ అయితే లాస్ చేస్తున్నామో ఆ ఎనర్జీ మనం గెయిన్ చేసుకుంటాం. ప్రాపర్ వే ఆఫ్ స్లీపింగ్ అనేది కరెక్ట్ అండి. ఎట్ ద సేమ్ టైమ్ డార్క్ రూమ్ స్లీపింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం పడుకునే ముందే ఒక 10 మినిట్సో, 15 మినిట్స్ కంప్లీట్ లైట్స్ ఆఫ్ చేసుకొని, పూర్తిగా డార్క్ పెట్టుకొని, మనం మంచి మ్యూజిక్ ప్లే చేసుకొని, మన లోపల పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే మ్యూజిక్ అండి. గాయత్రి చాంటింగ్, ఓం చాంటింగ్, మనకు చాలా సేక్రెడ్ చాంట్స్ ఉంటాయి మనకు. మన మొబైల్ ఓపెన్ చేసి యూట్యూబ్‌లో చూస్తే చాలా సేక్రెడ్ మంచి మంచి చాంటింగ్స్ వస్తాయి. అవి పెట్టుకొని మన మైండ్‌ని కూల్ చేస్తూ, రిలాక్స్ చేస్తూ మనం పడుకుంటే తొందరగా డీప్ స్లీప్‌లోకెళ్తాం. ఎట్ ద సేమ్ టైమ్ ఎర్లీ మార్నింగ్ లేసే వాళ్ళకి మధ్యాహ్నం నిద్రొస్తుంది. మంచి హ్యాబిట్ అండి అది. ఒక హాఫ్ ఎన్ అవర్ గాని, ఒక 20 మినిట్స్ గాని పవర్ న్యాప్ తీసుకుంటారు. అది చాలా ఎనర్జైజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ నిద్రలో కొంచెం ప్రాబ్లమ్స్ అటు ఇటు ఉన్నా మనం ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఒక బుక్ చదవడం ఎప్పుడైతే మొదలు పెడతామో అది కూడా మనకు మంచి నిద్రకు ఉపక్రమిస్తాం. చాలా ఎనర్జీ ఎన్హాన్స్ చేస్తుంది. ఒక డే మొత్తంలో మన కాన్షియస్ మైండ్‌ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము, మనం ఎంత ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నాము, ఆ రిసీవ్ చేసుకునే ఎనర్జీని ఎన్ని రకరకాలుగా మనం డ్రైన్ చేసుకుంటున్నాము, ఎక్కడ ఎనర్జీ సేవ్ అండ్ క్రియేట్ చేసుకుంటున్నామో మనం ఒక ప్రాపర్ ప్లానింగ్ గనుక చేసుకుంటే, మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఇంకా ఎనర్జెటిక్‌గా, ఇప్పుడైతే మనం ఏదైతే పనులు చేయగలుగుతున్నామో ఇంకా ఎక్కువ పనులు మనం చేయగలిగే అవకాశం ఉంటుందండి. పాస్ట్ 11, 12 ఇయర్స్ నుంచి నేను మెడిటేషన్‌లో ఉన్నాను. చాలా మేజర్ ప్రాబ్లమ్స్, చాలా మెంటల్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ గూడా నిదానంగా నేను మెడిటేషన్‌లో క్లియర్ చేసుకున్నా అండి. ఇంకొక బిగ్గెస్ట్ ఎనర్జీ డ్రైనర్ ఏదైతే ఉందో మనకు, అవన్నీ మన ఎమోషన్స్‌లో ఉంటుందండి. ఎమోషన్స్ ద్వారా కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వలన కూడా మన దాంట్లో మన బాడీలోంచి చాలా ఎనర్జీ లాస్ అయితూ ఉంటాం. విపరీతమైన యాంగర్ వలన, భయాల వలన, ఫియర్స్ పెట్టుకోవడం, జడ్జిమెంట్ చేయడం, తర్వాత ప్రోకాస్టినేషన్ చేయడం, టైం డిలే చేస్తూ ఉండడం. తర్వాత చాలా మందికి వరీ అనేది ఉంటుందండి.
మనకు ఉన్నా లేకున్నా మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మన ఫ్యామిలీ కండిషనింగ్ ఎలా ఉంది, మన ఫ్యామిలీ కండిషనింగ్ లో మనం రిచ్ అనే ఫీలింగ్ ఉందా, మనం పూర్ అనే ఫీలింగ్ ఉందా, డిప్రివేషన్ కాన్షియస్నెస్ ఉందా, లేదా ప్రాస్పరిటీ కాన్షియస్నెస్ ఉందా. ఎప్పుడైతే మనిషికి నాకు సరిపడా ఆహారం, నాకు సరిపడా వస్తువులు, నాకు సరిపడా వసతులు ఏవైతే ఉన్నాయో సంపూర్ణంగా నాకు అందుతున్నాయి, నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయన్న ఫీలింగ్ లో ఉంటాడో దాన్ని ప్రాస్పరిటీ కాన్షియస్నెస్ అంటారు. ఈ ప్రాస్పరిటీ కాన్షియస్నెస్ మనం డెవలప్ చేసుకోవడం ద్వారా చాలా ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుంది మనకు. అనవసరమైన వాటి గురించి, పనికిరాని వాటి గురించి, ఉపయోగం లేని వాటి గురించి బాధపడడం తగ్గిపోతుంది. ప్రాస్పరిటీ కాన్షియస్నెస్ అనేది మనకు ఎనర్జీ క్రియేటర్ అండి. ఆ కాన్షియస్నెస్ లో మనం ఉండాలి ఎప్పుడు. నేను ప్రాస్పరస్ గా ఉన్నాను, నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది, నేను చాలా సమృద్ధిలో ఉన్నాను అనే భావన ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మనకి ఎనర్జీ క్రియేట్ చేసేటివి ఏంటిదంటే ఇంకోటి రైట్ అండర్స్టాండింగ్ అండి. మన ఫ్యామిలీలో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారు, ఎలా కేర్ ఇస్తున్నారు, ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు, ఎలాంటి అఫెక్షన్ ఉంది, ఈ అన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్, లవ్ ఎలా ఉందో వీటన్నిటి పట్ల మనకి ఎప్పుడైతే రైట్ అండర్స్టాండింగ్ ఉంటుందో అది మన లోపల చాలా పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఆ పాజిటివిటీలో మనం ఎనర్జీ లాస్ అవ్వకుండా చాలా ఎక్కువ టైం మనం హ్యాపీగా ప్రాస్పరస్ గా ఉండగలుగుతాం. ఇవన్నీ కాకుండా మనకి ఇమోషనల్ గా మనకు బ్యాలెన్స్ అవ్వడానికి మోస్ట్లీ మన సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కువ ఉపయోగపడుతుందండి. ఈ మంచి ఫీలింగ్స్, రైట్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఎన్కల్కేట్ చేసుకోవాలి. ఇంకొక బెస్ట్ ప్రాక్టీస్ ఒకటి ఉందండి. ఒక 24 hours లో మనం వీలైనంతగా 10 minutes తో స్టార్ట్ చేసి 10 minutes కానీ 20 minutes కానీ హాఫ్ అన్ అవర్ 45 minutes అలా సైలెన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏమి ఆలోచించకూడదు, ఏమి మాట్లాడకూడదు, ఎటువంటి ఇంటేక్ ఉండదు, బుక్ కూడా చదవద్దు. పూర్తి సైలెన్స్ లో మనం ఉన్నట్టయితే ఆ సైలెన్స్ అనేది మన స్పీచ్ ద్వారా మనం ఏదైతే లాస్ అవుతున్నామో ఆ ఎనర్జీని, ఎమోషన్స్ ద్వారా మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఎనర్జీ లాస్ ఏదైతే అవుతుందో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుందండి. ఒక గంట సేపు మౌనంగా మనం కూర్చుంటే, మౌనంగా మనం ఉంటే, ఒక 3 గంటలు మనం ఆ నిద్రపోతే మనకి ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ మనకు ఒక మౌనంలో మనం గెయిన్ చేయొచ్చు. కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ పెట్టుకోవాలండి. చాలా మందికి అగ్నిహోత్రం చేసే అలవాటు ఉంటుంది, హోమం చేసే అలవాటు ఉంటుంది, ప్రార్థనలు చేసే అలవాటు ఉంటుంది. అట్లాంటివి చేసుకోవచ్చు. మనం కొన్ని మంచి అంటే మంచి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రాక్టీస్ చేయాలి. కొన్ని రోజులు మనం ఇప్పుడు డైలీ మనకు ఒక ఫీలింగ్ ఉంటుందంటే నాకు అది లేదు, ఇది లేదు, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అంటే మనకు ఆల్రెడీ మన దగ్గర ఉన్న మంచి ఏదైతే ఉందో దాన్ని గుర్తించలేక మనకు కృతజ్ఞత అనే ఫీలింగ్ లేకుండా మనకు లేదు అనే భావనతోటి మనం ఎనర్జీ అంతా లాస్ చేసుకుంటున్నాం. మన దగ్గర ఎంత మంచి వస్తువులు అయితే ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మనం కృతజ్ఞత భావాన్ని కంటిన్యూస్ గా ఎక్స్ప్రెస్ చేయడం వలన, ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ చేయడం వలన, ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా కంప్లీట్ గా లైఫ్ లో సెట్ అయిపోయి మనం ఒక ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ గా తయారవుతాం. మనకు మెడిటేషన్ చేయడము, ప్రాణాయామ చేయడము, సైలెన్స్ ప్రాక్టీస్ చేయడము, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడము, జడ్జిమెంట్ లేకుండా నాన్ జడ్జిమెంట్ గా ఉండడం ప్రాక్టీస్ చేయడం, లవ్ తో ఉండడం ప్రాక్టీస్ చేయడం, కంపాషనేట్ గా ఉండడం, రైట్ అండర్స్టాండింగ్ గా ఉండడము, గ్రాటిట్యూడ్ తో ఉండడం, ఇవన్నీ ఎమోషన్స్ కనుక మనకు డైలీ ఒకే రోజులో ఒకే గంటలో మనకి ఇవన్నీ అలవాటు కావండి. నెమ్మదిగా ప్రాక్టీస్ ఒక రోజుని కేటాయించుకొని ఈ రోజు నేను ఫర్గివ్నెస్ ప్రాక్టీస్ చేస్తాను, నెక్స్ట్ డే నేను గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తాను, మండే రోజు నేను యాక్సెప్టెన్స్ ప్రాక్టీస్ చేస్తాను. ఇలా ఒక్కొక్క ఎమోషన్ ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ అన్నెసెసరీగా యాంగర్ తోటి, ఫియర్ తోటి, జడ్జిమెంట్ తోటి ఏదైతే ఎనర్జీ లాస్ చేసుకుంటున్నామో వాటి నుంచి మన అవేర్నెస్ ని ఈ పాజిటివ్ ఎమోషన్స్ వైపు మరలిస్తే గనక మనకు చాలా ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మనం ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ సంపూర్ణమైన ఆనందంతో మనకు ఉండడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఇంకా మాక్సిమం ఎనర్జీ క్రియేటర్స్ ఏవైతే ఉన్నాయో స్పిరిచువాలిటీ ప్రాక్టీసెస్ ఒకటండి. ఇంకొకటి ఏంటి అంటే మనం జనరల్ గా మన ఫ్యూచర్ గురించి ఎక్కువ శాతం ఆలోచిస్తాం, థాట్ ప్రాసెస్ లో ఉంటాం. ఈ థాట్ ప్రాసెస్ కంటే కూడా మనము విజువలైజేషన్ ప్రాసెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. విజువలైజ్ చేయాలి వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్. నేను నెక్స్ట్ 5 years లో ఐ వాంట్ టు బి ఏ బిగ్ స్పీకర్.
అలా కావాలన్నప్పుడు నేను స్పీకర్ కి అవసరమైన క్వాలిటీస్ ఏవని ఆలోచించడం కంటే విజువలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ షూటింగ్ అవ్వక ముందే కంప్లీట్ మూవీని విజువలైజ్ చేస్తారండి. అక్కడ ఏం జరుగుతుంది స్క్రీన్ మీద, ఆ స్టోరీ ఎలా వస్తుంది, యాక్టర్ ఎలా యాక్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ విజువలైజ్ చేస్తాడు. ఆ కంప్లీట్ విజువలైజేషన్ వలన ఒక పర్ఫెక్ట్ మూవీ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే కరెక్ట్ ఇమాజినేషన్, కరెక్ట్ విజువలైజేషన్ చేయలేరో అప్పుడు ఆ మూవీ కరెక్ట్ గా రాదు. సేమ్ మన లైఫ్ కి సంబంధించిన మూవీని మనమే డైరెక్ట్ చేసుకోవాలి, మనమే విజువలైజ్ చేసుకోవాలి, డైలీ దానికి కొంచెం సమయం కేటాయించాలి. ఇది చేయడం వలన, విజువలైజేషన్ చేయడం వలన ఫ్యూచర్ గురించి, తర్వాత బుక్స్ చదవడం వలన, బుక్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది చాలా ఎనర్జీ గెయినర్. ఎందుకు అనంటే, ఒక బుక్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ కంప్లీట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆ బుక్ లో ఉంటాయి. ఒక మనిషి జీవితకాలం కష్టపడి, జీవితకాలం ఆలోచించి, జీవితకాలం ఆయన చేసిన పని అంతా కూడా ఆ పుస్తకంలో పెట్టడం జరుగుతుంది. మనం ఒక 5-6 గంటలు కేటాయించి ఆ పుస్తకం ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో వాళ్ళ జీవితకాలపు అనుభవాలు మనం తీసుకుంటాం. కాబట్టి రీడింగ్ బుక్ అనేది బిగ్గెస్ట్ ఎనర్జీ క్రియేటర్ అండి. ఇవన్నీ ప్రాక్టీసెస్ తో పాటు మనం మెడిటేషన్ చేయడం అనేది, మెడిటేషన్ ఈజ్ ద ఓన్లీ సైంటిఫిక్ వే. మనము తినడం ద్వారా కొంచెం ఎనర్జీ తీసుకుంటున్నాం, నిద్రలో కొంచెం ఎనర్జీ, మనం తినడం ద్వారా ఒక 100% ఎనర్జీ తీసుకుంటే, మనం నిద్రలో ఒక 200% ఎనర్జీ తీసుకుంటే, మనం డైలీ అన్నెసెసరీగా ఆలోచించడము, మాట్లాడడము, చూడడము, వినడము, బిహేవియర్ వలన, ఎమోషన్స్ వలన మనం దాదాపు 400% ఎనర్జీ మనం కోల్పోతున్నాం. కానీ ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో, మనం అవేర్నెస్ లో ఉండి కంప్లీట్ గా మన కాన్షియస్ మైండ్ ని శూన్యం చేసుకుంటామో, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయ్యి మనకు 500% ఎనర్జీ వస్తుందండి. మెడిటేషన్ ఈస్ ద ఓన్లీ ప్రూవెన్, సైంటిఫికల్లీ ప్రూవెన్ దట్ బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ. ఈ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మనకు బాడీలోకి ఎంటర్ అవుతుందో, మన నర్వస్ సిస్టమ్ లోకి కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటే, మన నర్వస్ సిస్టమ్ లో ఆల్రెడీ ఉన్న ఎమోషనల్ బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతా ఉంటాయి నిదానంగా. నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశానండి. నాకు నెక్ పెయిన్ ఉండేది, స్పాండిలోసిస్ ఉండేది. నేను మెడిటేషన్ చేసే స్టార్టింగ్ లో నేను రిసీవ్ చేసుకునే కాస్మిక్ ఎనర్జీ అంతా నేను అబ్జర్వ్ చేయగలిగాను. ఇక్కడికి వస్తుంది నాకు కాస్మిక్ ఎనర్జీ వల్ల. ఈ మూమెంట్ అనేది గమనించి ఒక ఒక పీరియడ్ ఆఫ్ 1 or 2 months లో నా స్పైనల్ ప్రాబ్లం అంతా సెట్ అయిపోయింది. అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఒక కాస్మిక్ ఎనర్జీ ఇలా వస్తుంది, ఇలా రిసీవ్ చేసుకోవాలి. అండ్ వాట్ ఈస్ రైట్ మెథడ్ ఫర్ మెడిటేషన్? కంక్లూడ్ మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్ చూద్దామా? రైట్ మెథడ్. ఓకే, మెడిటేషన్ కి జస్ట్ 2 minutes, అంటే హౌ టు డు మెడిటేషన్ లాస్ట్ మినిట్ మనకి, లాస్ట్ మినిట్. ఓకే ఓకే ఓకే. 3 scientific laws ఉన్నాయండి మెడిటేషన్. ఫస్ట్ థింగ్ ఈస్ అబ్జర్వింగ్ యువర్ బ్రెత్. ఎప్పుడైతే మనం బ్రెత్ ని అబ్జర్వ్ చేస్తామో మైండ్ బికమ్స్ ఎంప్టీ. ఫస్ట్ లా ఆఫ్ మెడిటేషన్. సెకండ్ లా ఆఫ్ మెడిటేషన్ ఏం చెప్తుంది అంటే, వెన్ మైండ్ బికమ్స్ ఎంప్టీ, కాస్మిక్ ఎనర్జీ ఎంటర్స్ ఇన్సైడ్. ఈ మైండ్, కాన్షియస్ మైండ్ ఎంప్టీ అయితే సబ్ కాన్షియస్ లోకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. వెన్ కాస్మిక్ ఎనర్జీ ఎంటర్స్ ఇన్ అవర్ బాడీ, థర్డ్